నమస్కారం అన్నగారు. నమస్తే అన్న. అంత క్షేమమేనా? అంతా క్షేమమేనా? వస్తే ఇంకెంత విషయాలు అంత క్షేమమే, అంత బాగుండగా. ఉమ్. నమస్తే నమస్తే ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మన కోహిలు శ్రీనన్న దగ్గరికి మళ్ళీ ఈరోజు వచ్చాము. కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చాము. ప్రతిరోజు మనకు జనాల్లోకి వెళ్ళాలంటే మా ఆలోచన. అన్నగారు సహకారం మాకుంది, ప్రజల సహకారం అంటే మాకు కావాలి. అందరం మంచిగా ఉండాలి, అందులో మనం బాగుండాలి. రాజకీయ నాయకులు బాగుండడం కాదు, జనాలు కూడా బాగుండాలి. ఇవాళ ఏమైతే రాజకీయ నాయకులే బాగుంటారు, జనాలు బాగుండలేరు. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు వాళ్ళు మాత్రమే బాగుంటారు. జనాలని ఎలక్షన్ మూమెంట్లే వాడుకుంటారు. తర్వాత విద్యార్థులను ఎలక్షన్ మూమెంట్లే వాడుకుంటున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళని పట్టించుకుని నాదుడు లేడు. ఎలక్షన్ మూమెంట్ టైంలో ముందర దుంకుతున్నారు. ఎలక్షన్ మన నాయకులు అనే వాళ్ళు ఎలక్షన్ మూమెంట్లో దుంకుతున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదో నెలకు ఒక స్కీమ్ పెడుతున్నారు. ఆ స్కీమ్ ప్రకారము ఫాలో అవుతారు. వాళ్ళ నాయకులుగా గల్లెప్పుడు తిరుగుతారు, అదో చేస్తారు, కథ చేసి బయటపడుతున్నారు. ఇప్పుడు ఒకటేంటంటే, ఇప్పుడు విద్యార్థులు ఎంతో లక్షలు పెట్టి వాళ్ళు చదువుకొని, తల్లిదండ్రులు చదువుకున్నారు, వాళ్ళు పిల్లలకు వాళ్ళకు డొనేషన్ కట్టి బాగా ఎంతో ఎడ్యుకేషన్ బాగా చదివించుకున్నారు. వాళ్ళకు మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఎందుకంటే మనకు జాబులు అనేది దిగటా వస్తున్నాయి, పోతున్నాయి. ఇక్కడ గవర్నమెంట్ సపోర్టింగ్ లేదు మనకు. ఇప్పుడు చెప్పబోయేది అదే. ఇప్పుడు రెవెన్యూ శాఖలో కూడా పోస్టులు ఖాళీ అయినాయి. మళ్ళా ఆరోగ్య శాఖలో కూడా చాలా పోస్టింగ్లు ఉన్నాయి. ప్రతి దాంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఖాళీలు అనేవి చాలా ఉన్నాయి. అవి భర్తీ చేయడం లేదు. ఇంకొకటి ఏంటంటే, విద్యార్థులకు ఏం చెప్పబోతున్నా అంటే, మీరు ఇంత మంచిగా చదువుకొని, ఇంత గొప్పగా చదువుకొని గొప్ప ఆలోచనతో ముందుకు రావాలి. కానీ కొంతమంది తెలంగాణ వచ్చే అంటే విభజన అయినప్పుడు బలిదానాలు చేసుకున్నారు. ఎందు గురించి? తెలంగాణ గురించి. అంటే మోసపూరితమైన మాటలు నమ్మి తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, మనం ఇట్లయితాము అట్లయితాము అని చెప్పేసి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినా విద్యార్థులకు పట్టించుకునే నాదుడే లేడు. ఓయూ క్యాంపస్లో ఇప్పుడు ఓయూ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కదా, ఒక రాజకీయ నాయకుడు అని అడుగుపెట్టిన విద్యార్థులతోనే సాధ్యం పోరాటం. విద్యార్థులారా, మీరు ఖచ్చితంగా తెలంగాణని ముందుకు తీసుకుపోయే భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది. విద్యార్థులందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి చదువుకున్న మేధావులు, మంచి మంచి స్టూడెంట్స్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలంటే ప్రప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది, ఎంతమంది బలిదానం చేస్తున్నారు, ఆత్మ బలిదానాలు చేసుకుంటారు. తల్లిదండ్రులకు ఒకటి చెప్పి చదువుకోక రోడ్ల మీదకి వచ్చి ఏం జరిగిందంటే, విద్యార్థుల్లోనే తెలంగాణ సాధ్యమైంది. ఇప్పుడున్న నాయకులు అప్పటి నుంచి ఇప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు చేస్తాము, ఇంకా మోసపూరితమైన మాటలు చెప్పి కాలం గడిపేస్తున్నారు. విద్యార్థులందరూ మేల్కొని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇంకొకటి మీరు ఏమని విజ్ఞప్తి చేస్తున్నా అంటే, తల్లిదండ్రులు చెప్పినట్లుని ఇక్కడ కుటుంబాన్ని కూడా చూసుకోవాలి, ఇక్కడ తెలంగాణని కూడా కాపాడుకోవాలి. మీకు ఒకటే చెప్తున్నా, ఎవరో ఇవాళ మీకు మందుకు డబ్బులకు బానిసత్వం చేసి రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. రాజకీయ నాయకుల మాటలు ఎంతవరకు వినాలో అంతవరకేనండి. అతిగా వింటే మీరు ప్రాబ్లంలో పడతారు. రాజకీయ నాయకులు ఏం చేస్తారు, ఏం కావాలి, తాగడానికి తిన్నికి అవన్నీ చూపిస్తూ ఉంటారు. అట్లాంటి దాంట్లో మీరు చిక్కుకోకండి. ఏంటి, ఎంతైతే చదువు నేర్చుకున్నారో దానిలాగా సంస్కారం నేర్చుకొని ఏ రాజకీయ నాయకుడిని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచుండి. 100 మాటలు చెప్పేసి, 100 వాగ్దానాలు చెప్పేసి ఇంత పేద ప్రజలను బానిసలుగా మార్చి అదొస్తుంది ఇదొస్తుంది, కేవలం పేదోళ్ళు ఎక్కడ ఉండిపోతుండే కానీ ఉన్నోళ్ళలాగా ఉండలేడు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎట్లుంటారు, పేదరికం వాళ్ళు ఎట్లుంటారు అంటే, సహజంగా చూస్తే మీకు అర్థమవుతుంది. అందరు ఉన్న వాళ్ళు లేరు, లేని వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రూపాయి పోగు చేస్తే కొన్ని కోట్ల రూపాయలు తయారవుతాయి. అట్లాంటి కంటెంట్ పెట్టుకొని పేదవానికి హెల్ప్ చేయాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి. విద్యార్థులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పేదవానికి కూడా న్యాయం జరిగేటట్లా, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, ఇప్పుడు ప్రైవేట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, విద్యార్థులకు నేను చెప్పబోయే సూచన ఒకటే. ఎప్పుడైతే మనకి ఎలక్షన్లు రాని ప్రభుత్వ అధికారులు వచ్చి, ప్రభుత్వమే మనం ఏర్పాటు చేసుకున్నది కదా, మన చేతులతోనే మనం ఓటేస్తేనే వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధులైన. ఇంకొకటి, ప్రతి ఒక్క మనసు మీద చేసుకొని చెప్పండి. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. ఇది పేదోనికి ఏమైనా న్యాయం జరుగుతుందా? మనసు మీద చేసుకొని చెప్పండి. మీరు చెప్తా ఉంటారు కదా, నేను ఇక్కడ ఎన్ని చేసినా అక్కడ అన్ని చేసినా, 100 ఒక్కడే ఉంటాడు మంచి చేసేవాడు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం అంటే మినిస్టర్ చేతుల కింద ఎట్లా చెప్తే అట్లా చేస్తూ ఉంటారు. మీ మనస్ఫూర్తిగా మీ మనసు మీద చేసుకొని పనిచేయండి. జిల్లా కలెక్టర్లు కూడా నేనేం చెప్తున్నా అంటే, ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు
అదే ఉంటుంది కదా ప్రజా దర్బార్ లెక్క ఒక మీటింగ్ ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ లో. ఆ కలెక్టర్ ఆఫీస్ లో ఇప్పుడు ఏదేదో సమస్యలతో మీ కలెక్టర్ ఆఫీస్కి వస్తూ ఉంటారు. ఎవరినైనా అంటే వాళ్ళని చూసి వాళ్ళ బాధ ఏముందో తొందరగా పరిష్కరించండి. ఎట్లుందంటే వచ్చేటి ఏమో ఇట్లా ఇట్లా పేపర్లు ఇంత ఇంత సైజులు వస్తాయి. ఒక్కటి కూడా మీరు పరిశీలించరు. ఆర్ఐ చూసుకుంటాడు, ఎంఆర్ఓ చూసుకుంటాడు, మండల డివిజన్ అధికారులు చూసుకుంటారు. అట్లా చూడకండి. పేదోనికి ఎప్పుడైనా సరే మీరు ఇంత చదువుకున్నారు, విద్యార్థి స్థాయి నుంచి ఆ చిన్న స్థాయి నుంచి మీరు పై స్థాయి దాకా వచ్చిర్రు. కలెక్టర్లకు ముఖ్య సూచన ఏంటంటే ప్రతి ఒక్క పేదవానికి సాయం చేయండి. మీరు ఒత్తిడి వాళ్ళ మినిస్టర్ చెప్పినట్లయినడు కాదు. ఎప్పుడైనా ప్రభుత్వం ఉన్నది, ఏ ప్రభుత్వం చెప్పినా ఆ పనులు మీరు చేయాలి. కానీ పేదవాడికి న్యాయం చేసేటట్టు చేయండి. జిల్లా కలెక్టర్లకు చెప్పేది ఇదే సూచన. ఎందుకంటే మీరు అంత పెద్ద పెద్ద చదువులు చేసి అన్యాయం ఎక్కడ సత్యం అనే పలుకుమంటారు. చిన్నగా ఉన్నప్పుడు సత్యం ఎవడన్నా పలుకుతున్నాడు. ఆ సత్యం ఇన్ని సత్యాలు ఒక్కరిని దోసుకునే వ్యవస్థ తయారైంది. మనసులు తినే కాలం వస్తుందన్నాం కదా, ఇది అదే. వీడిని కొట్టి వాడు బతకాలి, వాడిని కొట్టి వీడు బతకాలి. నిజమైన ఎవడన్నా చెప్తా ఉంటే వాడు పనికిరాడు వాడు. ఎందుకంటే వీడు ఇట్లనే వాగుతూ ఉంటాడు, ఇట్లనే చేస్తూ ఉంటాడు, ముందరికి రాడు. ప్రజలకు ఒక్కటే సూచన, విద్యార్థులకు ఒకటే సూచన. ఇవి ఎన్నైతే హామీలు ఇచ్చిండో హామీలు మాకు నెరవేర్చాలి. మీరు ఎందుకు పదవుల మీద ఉండేది? మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి కదా. మీరు ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండాలి. మీరు హామీలేమో చెప్పినారు. ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు అన్నారు, ప్రతి ఒక్క వారికి విద్య అన్నారు. ఎట్లా ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ స్కూల్లో పోయి చూడండి. మీరు ప్రతి ఒక్క వసతులు కరెక్ట్ ఉన్నాయా? మీ మనసు మీద చేసుకొని చెప్పండి. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరో మినిస్టర్లు ఉన్నారో, ఎవరు పని వాళ్ళు చేస్తుంటారో చెయ్యరు అనట్లేదు. అది సక్రమంగా చేయాలి. పేదోనికి అందుతున్నదా లేదా అది ఏం చేస్తారంటే సగంలోనే ఆపేసి పేపర్ల మీదనే ఉంటుంది. ఇన్ని కోర్టుకి ఎన్ని సున్నాలు ఉంటాయో అని తెలియదు. ఇన్ని కోట్లు రిలీజ్ చేసినాం, ఇంత చేసినాము అది చెప్పేటప్పుడే చెప్తారు. 1000 కోట్లు ఏం చేసుకుంటారు? ఇంత పేదవాళ్ళ ఉసురు ముట్టి ఏమవుతుందో తెలుసా? రాజకీయ నాయకులకు ఇంత కూడా బుద్ధి వస్తలేదు. ఎందుకు చెప్తున్నాం ఈ విధంగా అంటే పేద విద్యార్థుల గురించే. పేద విద్యార్థులు అంత ఏకమైతేనే తెలంగాణ వచ్చింది. ఈ కుట్రపూరితమైన రాష్ట్రాన్ని విడగొట్టి అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఆగం చేసేసారు మొత్తం. వాళ్ళ రాజకీయాల పదవుల కోసము ఆంధ్ర తెలంగాణ ఒకప్పుడు బ్రహ్మాండం కలిసిమెలిసి ఉండే. మనం కలిసిమెలిసి కావాలని విడగొట్టి ప్రయోజనం పేదోళ్ళకి ఏమీ లేదు. వాళ్ళ పదవుల కోసమే లక్షల కోట్ల వేల కోట్లు. కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి తెలియదు. అన్ని పేపర్ల మీద ఉంటాయి. వాళ్ళ చుట్టాలకు వాళ్ళ దాంట్లకు ఇక్కడ పోతుంటాయి, ఇక్కడ వస్తుంటాయి. ఇప్పుడు అంటాడు కదా కేసీఆర్, జనరేట్ అవుతుంటది. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ జనరేట్ అవుతుంటది. దానికి తగ్గట్ల ఖర్చు ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు వచ్చిందంటే వాళ్ళందరికీ పదవులు ఉంటాయి. ఈ ప్రజలకు ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నా. ఫస్ట్ ఎప్పుడైతే మీరు గెలవక ముందు, ఇప్పుడు మీరు అందరూ ప్రజలు ఓటేస్తేనే ఆయన ప్రతి ఒక్క కూర్చైనా సీఎం అయినా సరే, పిఎం అయినా సరే, ఎవరైనా సరే పేదల బలంతోనే కదా గెలిచేది. నువ్వు గెలిచిన తర్వాత పేదలను పట్టించుకోకుంటే ఇది ఎంతవరకు న్యాయం? అరే మీడియా వాళ్ళు ఉన్నారు, ఈ సందేహాన్ని అరే TV9, TV5 అరే వేయండి, పబ్లిక్లీ తెలిసేటట్టు చేయండి. ఇంకొకటి ఏంటంటే పేదవాని ఉసురు తప్పకుండా ముడుతుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, ఏదైనా సరే. మీకు ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే విద్యార్థులు చాలా తెలివిగలరు, టెక్నాలజీ పెరిగింది, సమర్థులు. మీరు సమయ స్ఫూర్తితోని ఇది ఎక్కడ చేరాలో అక్కడ చేయాలి. మళ్ళీ ఇంకొకటి అందరికీ గమనిస్తుండాలి. ఎవడు వచ్చినా మన తలరాతను ఎవడు మార్చలేడు. మనమే అందులో మనం ఎందుకు ఉండకూడదు? కావద్దా? మనలో ఎవడన్నా మినిస్టర్ కావద్దా? ఎవడు ఎమ్మెల్యే కావద్దా? ఎవడు ఎంపీ కావద్దా? రాజాధికారం మొత్తం వాళ్ళకి ఇవ్వాలా? పైసలు బలం డబ్బులు ఉన్నదే బలమా? అడగారా? మీకు నోరు లేదా? చదువుకోలేదా? ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే మీకు ఫలితం దక్కది. మీరు ప్రతి ఒక్క రోజు అమ్మాయి ఎంతో కష్టపడి చెప్పేసి మీరు చదువు నేర్చుకొని మా కొడుకు మంచిగా అవుతాడు. కలెక్టర్లు కాదు, రాజకీయ నాయకుడు ఒక తయారై రాజకీయ వ్యవస్థను మార్చేటట్టు చూడాలి. చదువు అందరుకుంటారు, చదువుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ బుద్ధి జ్ఞానం మార్చుకోవాలి. విద్యార్థులకు నేను రెచ్చగొడతలేను. విద్యార్థులకు నేనేమంటున్నా అంటే సూటిగా ప్రశ్నించండి. ఇప్పుడు కొన్ని వేల మంది ఉన్నారు విద్యార్థులు, లక్షల మంది. ఎట్లున్నదంటే వ్యవస్థ, రాజకీయ నాయకులు మీకు వాడుకుంటున్నారు. అది గమనించండి. రాబోయే తరంలో మీరే ముందుండి నడిపించే బాధ్యత మీరుంటుంది. ఇప్పుడు చెప్పేంతనే నా పని, చేసేదంతా మీరే ఉంటారు. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే వ్యవస్థ మారాలంటే విద్యార్థుల చేతి ఉంటుంది. రైతులకు అన్యాయం జరుగుతున్నదంటే మీరు కొట్లాడాలి కదా. మీరు కొట్లాడితేనే రైతుకు న్యాయం జరుగుతుంది. మీరు ఏంటంటే చెప్పడము, రాయడము,
ఎవడైనా చదువుకున్నాడు ఏం చేస్తాడు ఆతోనే మొదలవుతుంది. ఎవడైనా అక్షరం నేర్చేది ఆ అంటే అమ్మతోనే స్టార్ట్